ఏలూరు జిల్లా టీడీపీ జనసేన కూటమిలో అసమ్మతి శాఖలు భగ్గుమన్నాయి. దెందులూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మిపై చింతమనేని ఫైర్ అయ్యారు. ఇష్టమైతే మాతో ప్రచారం చేయండి, లేకపోతే రావద్దు ఖరాఖండిగా చెప్పేశారు చింతమనేని. మా కోసం పని చేయొద్దని వెంకటలక్ష్మి చిరుబుర్రాలాడారు. చంద్రబాబు పవన్ చెప్పారని భరిస్తున్నానన్నారు. మీకు ఇష్టమైతే మాతో ప్రచారం చేయండి, మీరు దెబ్బలాడుకున్నట్టయితే ఇద్దరు రావక్కర్లా, ఇద్దరు పని చేయక్కర్లా మాకు. అంతేగాని మీరు ఏంటి నలుగురిలో మాట్లాడుకునేది, మనం ఏమంటే రూమ్లో మాట్లాడుకుందాం. ఏంటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటారు? ఎవరినండి తీసుకొచ్చేది? మా చుట్టం ఏంటి, మా పక్కన మీకు ఇష్టమైతే మాతో ప్రచారం చేయండి, మీరు దెబ్బలాడుకున్నట్టయితే ఇద్దరు రావక్కర్లా, ఇద్దరు పని చేయక్కర్లా మాకు. అంతేగాని మీరు ఏంటి నలుగురిలో మాట్లాడుకునేది, మనం ఏమంటే రూమ్లో మాట్లాడుకుందాం. ఏంటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటారు? ఎవరినండి తీసుకొచ్చేది? మా చుట్టం ఏంటి, మా పక్కన మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి దెందులూరు నుంచి మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, మనం చూస్తూనే ఉన్నాం టీడీపీ జనసేన మధ్య కూటమిలో అసమ్మతి శాఖలనేవి మనకి క్లియర్ గా అర్థమవుతోంది. భగ్గుం అనేది ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ప్రస్తుతం? చూడవచ్చు, ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన సంబంధించినటువంటి సఖ్యత కరువైందని చెప్పొచ్చు. చూసానుగా ప్రచారంలోకి సంబంధించి కానీ మరేపు జరుగుతున్నటువంటి విభేదాలుగా ఫస్ట్ నుంచి చింతమనేని ప్రభాకర్ తిరుగుపత్త అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ వాళ్ళు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే రీతిలో కూడా ఈ రోజుకి సంబంధించి పెదవేగి మండలం జగన్నాథపురం ప్రచారంలో ఉన్నటువంటి చింతమనేనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన మహిళా నాయకురాలు బీసీ మహిళా నాయకులు ఎవరైతున్నారో ఘంటసాల వెంకటలక్ష్మి కూడా చింతమనేని మరోసారి విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తే వీరిద్దరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ప్రచారానికి సంబంధించినటువంటి ఈ ప్రచారంలో తలుపుకెళ్ళకపోగా ఎవరైతే గ్రూపులు వర్గ విభేదాలుగా ఉన్నటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ చింతమనేనికి సంబంధించి ఒక వర్గానికే కొమ్ము కాస్తారంటూ కూడా వాళ్ళు చెప్పడంతో కూడా ప్రచారం విషయంలో కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పారని మిమ్మల్ని భరిస్తున్నాము, మీరు ఇష్టమైతే రావచ్చు, లేకపోతే జనసేన సభ్యులు కానీ మీరు మిగతా వారు కానీ ప్రచారించి మానేయొచ్చు అని చెప్పి కూడా కరాఖండిగా చింతమనేని చెప్పడంతో అక్కడున్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి విభేదాలకు కూడా మరోసారి బయటపడ్డాయని చెప్పొచ్చు. చూసానుగా చింతమనేని విషయంలో తొలి నుంచి కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి జనసేన నాయకులు కొంత చెప్పినా కానీ స్పష్టం చేసినా కానీ అయినా చింతమనేనికే బీఫామ్ ఇవ్వడంతో కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి వారు కూడా విభేదిస్తున్నారు. అదే తరంలో రెండు వర్గాలకు సంబంధించి ఎవరితో మద్దతు నిలిచేందుకు కూడా ఎవరైతే ఒక వర్గం రావడంతో మరో వర్గం సంబంధించి కూడా చింతమనేనితో వస్తే తాము ఆల్రెడీ ప్రచారంలో పాల్గొనాలని చెప్పడంతో కూడా చింతమనేని కోపోద్రిక్తులయ్యారు. వస్తే కనుక ప్రచారం సంబంధించి ఇద్దరు వచ్చే కలిసినండి, లేకపోతే మార్క్స్ రాకపోయినా పర్లేదని చెప్పి వారికి కూడా కరాఖండిగా చెప్పడంతో కూడా అక్కడ నేతలు కూడా హవాక్కైనటువంటి బస్సు కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ పోతురాజు.